నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కౌంట్ లియో టాల్స్టాయ్ అనే ప్రపంచ ప్రఖ్యాత మహారచయిత ఒక మాట అంటాడు. ఈ ప్రపంచంలో అనేక కుటుంబాలున్నాయి, కానీ ప్రతి కుటుంబంలోనూ అనేక ప్రపంచాలున్నాయి అని. అంటే ప్రతి మనిషి మనసు ఒక ప్రపంచం లాంటిదని ఆ రచయిత భావం. అసలు ఈ ప్రపంచమే కుటుంబం అనే పునాదులపై ఆధారపడి ఉంది. కుటుంబం అనే వ్యవస్థే లేకపోతే సమాజం సంఘటితంగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి, నేడు పరిమిత కుటుంబాలయ్యాయి. అప్పట్లో కుటుంబ కేంద్రంగానే మనుషులు జీవించేవారు, కుటుంబం కోసం త్యాగాలు చేసేవారు, అనేక కష్టాలు పడేవారు. కానీ నేడు క్రమం తప్పుతోంది, కుటుంబానికి విలువ తగ్గిపోతుంది, వ్యక్తిగత సుఖం సంతోషానికే ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ పరిణామం సంఘానికి ఏమాత్రం మంచిది కాదు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన సౌందర్య లహరి JNTU రోడ్ KPHB కాలనీలో ఉన్న క్యాట్వాక్ బ్యూటీ సలూన్కి వచ్చిందండి. మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ శ్రీలత గారు ఉన్నారు. సో శ్రీలత గారు ఈ రోజు మన కోసం సౌందర్యానికి సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందామా? నమస్కారం శ్రీలత గారు. నమస్తే ప్రశాంతి. శ్రీలత గారు, ఈ రోజు మా సకులకు సౌందర్యానికి సంబంధించి మీరు ఏం పరిచయం చేయబోతున్నారండి? పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ ప్రశాంతి. పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్. ఓకే, జనరల్ గా పిగ్మెంటేషన్ అనేది దేని వల్ల వస్తుందండి? కారణాలు ఏమంటారు? ఎండ పడకపోయినా, స్ట్రెస్ ఫీల్ అయినా, ఏజ్ ఒక 40 years నియర్ వస్తాన్న పిగ్మెంటేషన్ మచ్చల్లాగా ఫామ్ అవుతాయి. సో అది అంటే ఒకసారి వస్తే పోదండి? లైట్ అవటానికి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే, బట్ కంప్లీట్ గా అయితే పోవు. ఒకసారిగా పోవు, మెల్లిగా తగ్గుతాయి. సో స్ట్రెస్ వల్ల కావచ్చు, అది ఎండ మనకి పడకపోయినా కొంతమందికి డైరెక్ట్ ఆ రేస్ అనేది, సన్ రేస్ అనేది మన చర్మం పైన పడ్డా పిగ్మెంటేషన్ వస్తుంది. స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, చాలా రకాల కారణాలు ఉంటాయి అనుకుంటా. ఓకే, అంటే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇప్పుడు మాకు చూపించుకోవాలి. అంటే ఆల్రెడీ పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ అయింది, లేకపోతే ఆల్రెడీ పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్? ఓకే, రాకుండా చూసుకోవడానికి ఏం లేదు ప్రశాంతి. అదే స్ట్రెస్ స్ట్రెస్ లేని లైఫ్ లేదు అసలు ఇప్పుడు ఎవరికి. ఓకే, సో జనరల్ గా కారణాలు చాలా ఉంటాయి. సో ఏ కారణమైనా పిగ్మెంటేషన్ అనేది కామన్ అందరికి. అంటే ఆడవాళ్ళకి రావచ్చు, మగవాళ్ళకి రావచ్చు. ఓకే, సో ఈ పిగ్మెంటేషన్ ని తగ్గించి ఒక మంచి ట్రీట్మెంట్ అయితే చూపించబోయేది. ఓకే, మరి ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా? ఓకే, కనిపిస్తున్నాయి కదా మీకు పిగ్మెంటేషన్ మచ్చలు. ఇదంతా అంటే ఎందుకైనా రాని, కారణం ఏదన్నా అవని, స్ట్రెస్ మూలాన రాని, లేదంటే సన్బర్న్ మూలాన రాని, పిగ్మెంటేషన్ బాగా ఎక్కువ వచ్చింది. బాగా ఎక్కువగా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫేస్ అంతా ఉంది కదా పిగ్మెంటేషన్. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక సిట్టింగ్ కే తగ్గుతుందని కాదు, సిట్టింగ్ వైజ్ గా ఒక 5-6 సిట్టింగ్స్. ఇంత పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవచ్చు? కనీసం ఒక 5-6 సిట్టింగ్స్ కంపల్సరీగా పడతాయి. కొంతమంది త్వరగా రిజల్ట్ కనిపిస్తుంది, కొంతమందికి టైం పడుతుంది. అంటే పిగ్మెంటేషన్ ఎంత డెప్త్ ఉంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మరి ఈ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్. ఫస్ట్ ఏం చేయాలి? క్లెన్జింగ్ చేసుకుందాం. క్లెన్స్ చేసేది. ఓకే, క్లెన్సింగ్ అయిపోయింది ప్రశాంతి. ఇప్పుడు పీలింగ్ చేసుకోవాలి. పీలింగ్ అంటే ఏం చేయాలి? పీలింగ్ లో ఏముంటుంది? ఒక ప్యాక్ లాగా, పీలింగ్ ప్యాక్. ఓకే, దీన్ని అప్లై చేసుకోవాలి. ఓకే, సో ప్యాక్ లాగా ఉంటుంది. ప్యాక్ లాగా ఉంటుంది. సో పీలింగ్ ప్యాక్ వేయటం వల్ల ఏంటండి బెనిఫిట్? ఏంటంటే పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ లో అదొక పార్ట్ అన్నమాట. ఓకే, అంటే దాని వల్ల కూడా మనకి రిజల్ట్ తెలుస్తుంది. ఎందుకంటే స్కిన్ ఫస్ట్ లేయర్ ని తీసేస్తుంది. ఓకే, సో అంటే ఇది లేయర్స్ గా ఫామ్ అవుతుంది స్కిన్ అనేది. పిగ్మెంటేషన్ లేయర్ 4th లేయర్ వరకు పిగ్మెంటేషన్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ లేయర్ మనకి పిగ్మెంటేషన్ వెళ్ళాలి అంటే ఈ పీల్ బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు పీల్ అప్లై చేస్తారు. ఎంతసేపు పెట్టాలి మరి అది పీల్ అప్లై చేసిన తర్వాత? 10 minutes పెట్టి తుడిచేయడమేనా? లైట్ గా మసాజ్ చేసుకుని తుడిచేసాయి. సో ఈ పీల్ అప్లై చేసి 10 minutes వరకు వెయిట్ చేసి దాన్ని మసాజ్ చేసిన తర్వాత, లైట్ మసాజ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఓకే, మరి పెడదాం. ఓకే, 10 minutes అయిపోయింది ప్రశాంతి. ఇప్పుడు లైట్గా తడి చేసుకొని లైట్ మసాజ్తో తుడిచేసుకోవాలి. ఓకే, ఓకే,
సో ఈ ప్యాక్ వేసిన తర్వాత డ్రై అవ్వకపోయినా సరే కానీ 10 minutes అలా డ్రై అవ్వాలని ఏం లేదు, ఒక 10 minutes. ఆ 10 minutes లో ఏంటంటే పీల్ పని చేస్తుంది స్కిన్ మీద. ఓకే, ఫస్ట్ లేయర్ పైన పని చేస్తుంది. దాని తర్వాత లైట్ గా మనం టచ్ చేసి లైట్ గా వాటర్ చేసుకొని మసాజ్ చేయాలి. ఆ మసాజ్ ఎంతసేపు చేయాలి మనం? మరి జస్ట్ 1 minute 2 minutes చాలు, సరిపోతుంది. ఓ పీలింగ్ అయిపోయింది ప్రశాంతి. ఇప్పుడు రోజ్మేరీ ఆయిల్ తో అల్ట్రాసోనిక్ ఇస్తూ మసాజ్ చేసుకోవాలి. ఎంతసేపు మసాజ్ చేయాలి? 10 minutes. సో పీలింగ్ తర్వాత రోజ్మేరీ ఆయిల్. ఓకే, ఆయిల్ మనకి నార్మల్ గా దొరుకుతుందా బయట కూడా? లేదు, అది కూడా సెలిన్ ప్రోడక్ట్. సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత అల్ట్రాసానిక్ తో మసాజ్ చేయాలి. ఎంతసేపు చేయాలంటే 10 minutes. 10 minutes సరిపోతుంది. ఓకే, చేద్దాం మరి. టెన్ మినిట్స్ అయిపోయింది ప్రశాంతి. ఓకే, ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. ఓకే, ఆయిల్ మొత్తం క్లీన్ చేసేయాలి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది మరి? నెక్స్ట్ క్రీమ్ తో మసాజ్ చేసుకోవాలి. క్రీమ్ తో? అదేం క్రీమ్ ఉంటుందండి? పిగ్మెంటేషన్ క్రీమ్. పిగ్మెంటేషన్ క్రీమ్. ఓకే అండి, ఎంత ప్రాసెస్ పడుతుంది మొత్తం దీనికి? మొత్తం 30 to 40 minutes. 30 to 40 minutes. సో నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసేసారు కాబట్టి ఇప్పుడు పిగ్మెంటేషన్ క్రీమ్ తో మసాజ్ చేయాలి. ఎంతసేపు మసాజ్ చేయాలి? 10 to 15 minutes. 10 to 15 minutes అది కూడా. ఓకే, ఓకే. పిగ్మెంటేషన్ క్రీమ్ తో 10 minutes మసాజ్ అయిపోయింది ప్రశాంతి. ఓకే, ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. తర్వాత ప్యాక్ వేసుకోవాలి. జనరల్ గా అన్నిట్లో ఫైనల్ ప్యాకే ఉంటుంది. సో దీని తర్వాత ప్యాక్ అంటారు కాబట్టి ఇంకా ప్యాక్ తో అయిపోయినట్టేనా? అవును. ఓకే, ఓకే, ఫైన్. సో ఇది క్లీన్ చేసే లోపు మా సకులందరికీ ఒక మంచి చిట్కా చెప్తారండి? మనం పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ చూస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన చిట్కానే చెప్తాను ప్రశాంతి. ఓకే, ఏంటంటే పిగ్మెంటేషన్ వివిధ కారణాలతో వచ్చిన మెయిన్ కారణం ఏంటంటే స్ట్రెస్ మూలాన. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఎక్కువ పిగ్మెంటేషన్కి మనం ఫ్రూట్ ఏదైనా అనుకుంటే పాపాయ బాగా పనిచేస్తుంది. ఓకే, పాపాయని మెత్తగా గుజ్జుగా చేసుకొని ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేసుకొని లైట్ మసాజ్ చేసుకొని ఒక 10 minutes అయిన తర్వాత లైట్ మసాజ్ చేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఓకే, ఓకే, ఇది ఒక చిట్కా. సో నెక్స్ట్ ఫైనల్ ప్యాక్ అని చెప్పారు కదా, మరి ఆ ప్యాక్ ఎంతసేపు అప్లై చేయాలో కనుక్కుందాం. సో శ్రీలత గారు 10 to 15 minutes. 10 minutes చాలు. అయిపోయింది ప్రశాంతి, క్లీన్ చేసుకుందాం ప్యాక్. ఓకే, సో ఈ ప్యాక్ 10 minutes తర్వాత మనం క్లీన్ చేసేస్తున్నాం. ఓకే, సో శ్రీలత గారు ఇదే లాస్ట్ ఫైనల్ అన్నారు. దీని తర్వాత మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇక రేపటి నుంచి? పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే SPF ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ని డైలీ 3 times అయినా అప్లై చేసుకోవాలి. ఓకే, ఎక్కువ 120 వరకు ఉన్న SPF సన్ స్క్రీన్ లోషన్ మాత్రమే వాడాలి. ఓకే, ఎండలోకి అసలు ఎండ పడుకోకుండా చూసుకుంటే చాలా మంచిది. అంబ్రెల్లా లాంటి క్యారీ చేస్తే మంచిది. ఓకే, అండ్ అంటే ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత జనరల్ గా ఫేషియల్స్ చేసుకున్న తర్వాత సోప్ అనేది అప్లై చేయాలి. 1 day అసలు వాడకూడదు, సోప్ అనేది అప్లై చేయొద్దు. ఎందుకంటే మనం పీలింగ్ కూడా పెట్టాం కాబట్టి పీల్ చేసినప్పుడు 1 day అంతా అసలు ఎట్లాంటి కెమికల్స్ ఫేస్ పైన ఉండకూడదు. ఓకే, కావాలి అంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. కూడా ఆ రోజు అవసరం లేదు. నెక్స్ట్ సో డ్రై అవ్వకుండా ఉంటుందా? ఎందుకంటే మనం క్రీమ్ వాడాం కదా, మామూలు ఫేషియల్ క్రీమ్ మనకి మాయిశ్చర్ గా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మాత్రం ఆ రోజు ఏం వాడకూడదు మనం. నెక్స్ట్ డే నుంచి సన్ స్క్రీన్ లోషన్స్ వాడుకోవాలి. ఎండలోకి వెళ్తే మాక్సిమం ఎండని అవాయిడ్ చేస్తూ ఉంటే మాత్రం మనం SPF ఎక్కువ ఉంది మనం వాడితే మంచిదండి. ఓకే, సో పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలో ఒక మంచి చిట్కాతో పాటు ట్రీట్మెంట్ కావాలంటే వాళ్ళు ఎలాంటి చూస్ చేసుకోవచ్చో కూడా మాకు చూపించారు. ధన్యవాదాలండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ మన సౌందర్య లహరి. మరి చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. భార్యాభర్తలిద్దరూ కుటుంబం కోసం శ్రమించేవారు. పిల్లల కోసం, కుటుంబ గౌరవం కోసం ఎన్నో కష్టాలు పడేవారు. కుటుంబం మొత్తం సంతోషంలోనే తమ ఆనందాన్ని చూసుకునేవారు. కానీ నేడు వ్యక్తిగత లక్ష్యాలు ఎక్కువైపోతున్నాయి. నా ఉద్యోగం, నా ఆలోచనలు, నా అభిప్రాయాలు, నా సంతోషం, నా ఆస్తి అన్న భావన ఎక్కువైపోతున్నట్లు మనస్తత్వ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు చూడండి, కుటుంబం అంటే ఎంతమంది ఉండేవారో. అమ్మమ్మ, తాతయ్య, మేనమామ, మేనత్త, బాబాయి, పెదనాన్న, వారి పిల్లలు, ఇలా చాలా మంది కుటుంబ సభ్యులు ఉండేవారు. కానీ నేడు కుటుంబం అంటే కేవలం భార్యాభర్తలు, ఒకరు లేదా 2 పిల్లలు మాత్రమే అన్నట్లుగా మారిపోతున్నాయి. ఇలాంటి కుటుంబాలు పెరగడానికి కారణం
వ్యక్తిలో స్వార్థం పెరిగిపోవడమేనని మనస్తత్వ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం చూశాక మిగతా సంగతులు. నమస్కారం, వంట సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ఒక విభిన్నమైన వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు అరుణ గారిని పరిచయం చేసుకుందామా? నమస్తే అండి అరుణ గారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? బర్కత్పుర. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. మరి ఈ రోజు మన సక్కల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? అంజీర్ ఖజూర్ రోల్స్ అండి. అంజీర్ ఖజూర్ రోల్స్. సో స్వీట్ ఐటమ్. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. ఖర్జూరం, అంజీర్, కోకోనట్ పౌడర్, ఇలాయచీ, కట్ చేసిన బాదం ముక్కలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? అంజీర్ని 1 గంట సేపు అంజీర్ తీసుకుని గంట సేపు వాటర్లో నానబెట్టేసి ఓకే మిక్సీ చేయాలండి. ఓకే, అంజీర్ని తీసుకుని గంట సేపు వాటర్ లో నానబెట్టేసి ఇలా మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి. ఇంక ఇందులో ఏం కలపకూడదు కదండి? ఏం కలప. ఓకే, సో అంజీర్ తీసుకుని వాటర్ లో గంట సేపు నానబెట్టేసి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ లాగా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఖజూర్ని దానిలో విత్తన గింజలు తీసేసి మిక్సీ చేసి పెట్టేసాం. సో పచ్చి ఖర్జూరాన్ని గింజలు తీసేసి మిక్సీ పట్టుకుని ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా అక్కర్లేదు, కొంచెం కచ్చాబచ్చగా చేసుకుని సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలండి? బౌల్ ఖర్జూర్ పేస్ట్. ఓకే, అంజీర్ పేస్ట్ కూడా. ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలండి. ఓకే, ఖర్జూర్ పేస్ట్ ని అలాగే అంజీర్ పేస్ట్ ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలవాలండి. రెండు కలిపి మిక్సీ వేసేయచ్చా అండి? చేసేయచ్చు. అలా కూడా చేసేయచ్చు కదా. దీంట్లో కొంచెం కోకోనట్ పౌడర్ కలుపుకోవాలండి. ఎండు కొబ్బరి పొడి కదండి? ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి వేసేసి బాగా కలిపేయాలండి. ఓకే, టోటల్ గా బాగా మిక్స్ చేయాలి. అందులో యాలకుల పొడి అండి. ఓకే, కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోవాలి. ఓకే, బాదాం కాజు పలుకులండి. ఓకే, కట్ చేసి పెట్టుకున్న బాదాం అండ్ కాజు. దీంట్లో బాగా కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని చిన్న కవర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్. సో దీనికి స్టవ్ తో పని లేదు, అవసరం లేదు. సో కొద్దిగా వాటర్ కొంచెం కవర్ కి తడి పెట్టేసి కొద్దిగా అంజీరు అది కలిపిన ముద్దని ఇట్లా చపాతీ లాగా కొంచెం సన్నగా ఇట్లా ఒత్తేసుకోవాలండి. ఓకే, పికిల్ లాగా ఒత్తేసుకోవాలి. ఓకే, దీన్ని ఇట్లా రోల్ లాగా తిప్పేయాలండి. ఓకే, అప్పుడు కొంచెం పెద్దది చేసి తిప్పితే బెటర్ కదండి. కోకోనట్ పౌడర్ ఉంటది కదండి. అవునండి. సేమ్ ఇట్లాగే ఒత్తేసుకొని ఓకే, దానివల్ల కోకోనట్ పౌడర్ లాగి పక్కన పెట్టుకోవాలి. సో అన్నీ అలాగే చేసుకోవడమే కదండి. ఓకే, ఓకే అండి, రోల్స్ అన్ని రెడీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఏం చేద్దాం? సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామా? అవును.
జీడిపప్పు బాదం పప్పుతోని గార్నిషింగ్. ఓకే. అంజీర్ ఖజూర్ రోల్ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి అరుణ గారు రెడీ చేసిన అంజీర్ ఖర్జూర్ రోల్స్. మరి వీటిని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అంజీర్ ఖర్జూర్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: అంజీర్, ఖర్జూరం, ఎండు కొబ్బరి పొడి, కట్ చేసిన డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్. అంజీర్ ఖర్జూర్ రోల్స్ ని తయారు చేసే విధానం: ముందుగా అంజీర్ 1 గంట ముందు వాటర్ లో నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఖర్జూరం గింజలు తీసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఖర్జూరం పేస్ట్, అంజీర్ పేస్ట్, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్, కట్ చేసిన బాదం, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుని దాన్ని కొద్దిగా నీళ్లు రాసి రెడీ చేసిన అంజీర్ ఖర్జూర్ మిశ్రమాన్ని టిక్కీలుగా వత్తుకుని రోల్స్ చేసి ఎండు కొబ్బరి మిశ్రమంలో రోల్ చేసి డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అంజీర్ ఖర్జూర్ రోల్స్ రెడీ. చూసారు కదండి అంజీర్ ఖర్జూర్ రోల్స్ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది అన్న గారు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, అండ్ పెద్దవాళ్ళు కూడా మంచి హెల్దీ ఫుడ్ ఇది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా తినొచ్చండి, చాలా బాగుంటది. ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా బాగుంటుంది, కూల్ గా, స్వీట్ గా చాలా బాగుంది. ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసినందుకు మీకు శ్రీ గద్వాల్ వివా సొసైటీ అమీర్పేట్ వార్తాత్ నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ. చూసారు కదండి అరుణ గారు రెడీ చేసిన అంజీర్ ఖర్జూర్ రోల్స్. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో యూస్ ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన కోసం మనం బతికినప్పుడు కంటే ఇతరుల కోసం బతికినప్పుడే ఎక్కువ సంతోషం లభిస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉండే వ్యక్తి ఎవరంటే మంచి కుటుంబాన్ని కలిగి ఉన్నవారేనట. మంచి కుటుంబం తోడుంటే చాలు, జీవితంలో ఎలాంటి విజయాన్నైనా సులభంగా సాధించవచ్చట. నాకు అందరూ ఉన్నారు అన్న ధైర్యమే ఆ వ్యక్తిని ముందుకు నడిపిస్తుందట. అదే కొండంత బలం అందిస్తుందట. అందుకే కుటుంబ వాతావరణం మంచిగా ఉండేలాగా చూసుకోవాలని అంటారు పెద్దవాళ్ళు. పూర్వకాలంలో ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసేవారు. అంటే అమ్మాయిని ఇవ్వబోయేది మంచి కుటుంబానికా కాదా అని తెలుసుకోవడానికి. డబ్బుతో సంబంధం లేకుండా ఇప్పటికీ మంచి కుటుంబం అని తెలిస్తే పెళ్లి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, ఈ కార్యక్రమం తర్వాత మిగతా సంగతులు. నమస్తే, నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈ రోజు మనతో పాటు డిజైనర్ సత్య గారు ఉన్నారు. మరి ఆవిడ డిజైన్ చేసిన ఐటమ్స్ లో లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మాకు లేటెస్ట్ కలెక్షన్స్ ఈరోజు ఏం చూపించబోతున్నారు? నల్ల పూసలు చూపిస్తానండి. నల్ల పూసలు చూపిస్తాను. ఓకే. బ్లాక్ బీడ్స్ అండి. ఇవి పోల్కీస్ అంటారు అనమాట. ఓకే. రూబీస్ టైప్ లోనే ఉంటుంది పోల్కీస్. దానికి చిన్న గుత్తులు ఇచ్చాము గోల్డ్ తోటి. ఓకే. వచ్చి పర్ల్స్ ఇచ్చాము. ఫ్లవర్ లాగా వచ్చింది మనకి, ఓవెల్ షేప్ లో. అంటే స్ట్రైట్ కాకుండా ఇట్లా అడ్డంగా వచ్చింది. అట్లా వచ్చి ఇక్కడ ఒక 3 గ్రీన్ స్టోన్స్ ఇచ్చాము. ఇచ్చి మళ్ళీ దీనికి మ్యాచ్ అవ్వడానికి ఇక్కడ ఒక పర్ల్ ఇచ్చి, ఒక గ్రీన్ జేడ్ ఇచ్చి, మళ్ళీ ఒక రూబీ ఇచ్చి, ఇక్కడ నుంచి మొత్తం బ్లాక్ బీడ్స్ వచ్చిందంటారు. సేమ్ దీనికి మ్యాచ్ అవుతూ టాప్స్ కూడా ఇచ్చాం. పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది మనకి ఫ్లవర్ మోడల్ వచ్చింది కాబట్టి పెద్దవాళ్ళు రూబీ అండ్ గ్రీన్ కలర్, పింక్ 2 కలర్స్ వచ్చినాయి కాబట్టి బాగుంటుంది. కింద సింపుల్ గా మరీ లాంగ్ హ్యాంగింగ్ కాకుండా జస్ట్ గుత్తులు లాగా 3 గుత్తులు ఇచ్చాము అన్నమాట. ఎందుకంటే మనకి పెండెంట్ అనేది కొంచెం పొడవుగా ఉంటే ఇవ్వచ్చు, కానీ ఇది మనకి కొంచెం ఇక్కడ వరకే వస్తుంది, నెక్ వర్క్ కూడా వస్తుంది అనమాట. మరీ లాంగ్ ఇవ్వకుండా జస్ట్ పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసేలాగా జస్ట్ నెక్ వర్కే వస్తుంది. ఓకే అండి, చాలా బాగుంది. ఈ రూబీస్ మామూలుగా అన్ని ఈ కలర్స్ ఉంటాయి అంటారా, లేకపోతే డిఫరెంట్ కలర్స్? డిఫరెంట్ ఉంటాయి, లైట్ డార్క్ అట్లా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే. మరి ఇలాంటి వాటికి రేంజ్ ఎలా ఉంటుంది? ఇది మీకు 1800-2000 అట్లా ఉంటుంది. అలా ఉంటుంది అంటారు. ఓకే అండి, చాలా బాగుంది. నెక్స్ట్ చూపించండి. ఇది ఇంకొక వెరైటీ అమ్మ.
దీంట్లో కూడా ఇది పింక్ కలర్ ఇచ్చాము, ఇందాకంతా రెడ్ ఇచ్చాము కదా, ఇది పింక్ కలర్ అన్నమాట. పింక్ కలర్ ఇచ్చి ఒక చిన్న గోల్డ్ డ్రాప్ ఇచ్చాము. దీనికి ఇందాక ఇక్కడ పర్ల్స్ ఇచ్చాము, ఇక్కడేమో ఇప్పుడు గ్రీన్ జేడ్స్ ఇచ్చాము. ఇచ్చి పర్ల్స్ మధ్యలో ఇచ్చి పైన రూబీస్ ఇచ్చాము అన్నమాట. ఇక్కడ పర్ల్ వచ్చింది, ఇక్కడ రూబీస్ వచ్చినాయి మళ్ళీ వచ్చి అక్కడక్కడ ఒక గోల్డ్ బాల్ ఇచ్చాం. ఓకే, గోల్డ్ బాల్స్ అంతా కూడా అంటే కంప్లీట్ గా బ్లాక్ కాకుండా మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ ఇచ్చాం. ఇచ్చి దీనికి స్టడ్స్ ఇచ్చాం. జస్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెద్దవాళ్ళైనా వేసుకునేలాగా జస్ట్ స్టడ్స్ ఇచ్చాం. మధ్యలో ఒక గ్రీన్ కలర్ వచ్చి చుట్టూతో పింక్ ఇచ్చాము. ఎందుకంటే ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి సేమ్ అదే ఎగ్జాక్ట్లీ మధ్యలో ఒక గ్రీన్ ఇచ్చి చుట్టూతో పింక్ ఇచ్చి అట్లా చేసాం. ఇదంతా గోల్డ్ బాల్స్ ఇచ్చి మధ్య మధ్యలో. చాలా బాగుంది, సింపుల్ గా ఉంది అండ్ డ్రాప్స్ ఉన్నాయి కాబట్టి బాగుంటుంది, చక్కగా రిచ్ గా కూడా ఉంటుంది. సింపుల్ ఏదైనా బర్త్డే పార్టీస్ కి అట్లా బానే ఉంటుంది. డ్రెస్సెస్ మీద అది కూడా బానే ఉంటుంది అంటారు. ఓకే, సో అంటే కొంతమంది ఏంటంటే ఇయర్ రింగ్స్ సింపుల్ గా ఉండడానికి ఇష్టపడరు, వాళ్ళకి కూడా కొన్ని బాల్స్ కావాలంటారు. సో కావాలంటే మనం ఆర్డర్ పెట్టి అటాచ్ చేయొచ్చు. చిన్న బాల్ అట్లా డ్రాప్లెట్ లాగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ ఉంది కదా, చేయొచ్చు. ఓకే అండి, మరి ఇలాంటి వాటికి రేంజ్ ఎలా ఉంటుంది? ఇవన్నీ 1500, 800 అట్లా అలా ఉంటుంది. 500 నుంచి స్టార్టింగ్ అయ్యి మీకు ఇది కూడా 2000, 3000 వరకు ఉన్నాయి. దీంట్లో కూడా డిపెండ్స్ ఆన్ బాల్. ఇది సిల్వర్ తీసుకున్న దాని మీద గోల్డ్ ప్లేటెడ్ అట్లా వెళ్తే దాన్ని బట్టి ఉంటది అన్నమాట. అంటే బాల్ మామూలుగా సిల్వర్ తీసుకుని దాని మీద గోల్డ్ ప్లేటెడ్ వెళ్తే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఈ తీగ కూడా కట్టు తీగ అట్లా వెళ్తే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నార్మల్ వన్ వేస్తే మీకు 500-600 లో వచ్చేస్తుంది, కానీ అది కొంచెం బ్లాక్ అవుతుంది. ఇట్లా కట్టు తీగ అట్లా వెళ్తే మీకు 1500 అట్లా వెళ్తుంది. కలర్ ఏం పోదు అనమాట. ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ వెరైటీ చూపించండి. ఇది చిన్న ఏజ్, జస్ట్ మ్యారీడ్, ఒక 15-20 years, 30 years వరకు కూడా అంటే హ్యాంగింగ్స్ లాగా ఇచ్చాము. ఇది చూసారంటే మీరు ఇట్లా హుక్ లాగా ఇచ్చాము. సో ఇందాకైతే మనం స్టడ్ లాగా ఇది ఏంటంటే హుక్స్ లాగా. సో జస్ట్ హుక్ లాగా అందరూ వెయ్యరు కదా, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వెయ్యరు. 30-35 years వరకు వేస్తారు హుక్స్ జనరల్ గా. 25 years నుంచి అట్లా జస్ట్ మ్యారీడ్ వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఇట్లా జస్ట్ ఇట్లా గుత్తులాగా ఇచ్చాం. చూడండి చూస్తే గనక చిన్న గుత్తులాగా వచ్చింది, దానికన్నా పెద్ద పర్ల్ వచ్చింది. కింద సౌత్ సీ పర్ల్ వేసాము. ఇవేమో చిన్న పర్ల్స్ వేసాము, వేసి ఇక్కడేమో పెద్దది సౌత్ సీ పర్ల్ వేసి ఇట్లా గుత్తులాగా వచ్చింది. సేమ్ ఇదే మళ్ళీ ఇక్కడ పెండెంట్ కూడా ఇచ్చాము బ్లాక్ బీడ్స్ కి. ఇచ్చి మళ్ళీ ఒక పర్ల్, ఒక రూబీ, ఒక పర్ల్. ఎందుకంటే ఇక్కడ మధ్యలో రూబీ వచ్చింది కదా, ఇక్కడ కూడా మధ్యలో రూబీ ఇచ్చాము అందుకని. సో రూబీ కూడా మనం పింక్ కలర్ వచ్చింది. ఒకవేళ గ్రీన్ కావాలంటే ఎమరాల్డ్స్ కావాలంటే గ్రీన్ అయినా తీసుకోవచ్చు మనము. కానీ పర్ల్ కి ఎప్పుడైనా ఇట్లా ఇది బాగుంటది. ప్లస్ బ్లాక్ బీడ్స్ కదా, గ్రీన్ కంటే ఎప్పుడైనా మీకు ఈ కాంబినేషన్ బాగుంటది. సో అందుకని ఇట్లా ఇచ్చాము. అది ఇచ్చి బ్లాక్ బీడ్స్ సెట్ చేసాం అన్నమాట. ఓకే అండి, ఇయర్ రింగ్ దగ్గర ఏదైతే వచ్చిందో సేమ్ అదే పెండెంట్ దగ్గర కూడా వచ్చింది. చాలా బాగుంది. అండ్ ముందు మనం చూసినాం ఏంటంటే రూబీస్ అవి వచ్చినాయి, ఇదైతే పర్ల్స్ కూడా వచ్చినాయి. గుర్తుగా వచ్చి చాలా చక్కగా ఉందండి. మీరు చెప్పినట్లుగా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మరి దీని రేంజ్ ఎలా ఉంటుంది? ఇది కూడా మీకు 1500 ఆ రేంజ్ లో ఉంటుంది. ఇది ఏంటంటే సిల్వర్ మీద చేసింది, హ్యాండ్ మేడ్. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అంటారు. ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ వెరైటీ చూపించండి. ఇది కొంచెం డిజైనర్ అన్నమాట. పీకాక్ వచ్చింది చూడండి. పీకాక్ లాగా వచ్చింది మనకి పెండెంట్ కూడా. పీకాక్ లాగా వచ్చి దీంట్లో రూబీ వచ్చింది, ఎమరాల్డ్ వచ్చింది, ఒక సౌత్ సీ పర్ల్ కూడా ఇచ్చాడు మీకు. సేమ్ పీకాక్ ఐకి, పీకాక్ ఐకి కూడా మీకు ఒక చిన్న ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చాడు, గ్రీన్ కలర్ లో వచ్చింది. ఇచ్చి పక్కన నుంచి పర్ల్స్ ఇచ్చి దాని నుంచి బ్లాక్ బీడ్స్ అటాచ్ చేసాము. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా ఇచ్చాను అన్నమాట. సో దట్ దీని మీద వేసుకోవచ్చు, వేరే దేని మీద కన్నా కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇయర్ రింగ్స్ కూడా మనకి ఒక ఫ్లవర్ లాగా లీవ్స్ లాగా వచ్చినట్లు చిన్న పిల్లలైనా పెట్టుకోవచ్చు అన్నమాట, వాళ్ళకైనా బాగుంటుంది. ఓకే అండి, పర్ల్ వచ్చింది మనకి ఎండింగ్ లో. ఇందాక చూసినట్లయితే పర్ల్ ఇక్కడ వస్తే మనం ఇయర్ రింగ్స్ కూడా అదే చేసాం, కానీ ఇక్కడ మనకి డిఫరెంట్ గా ఏదైనా దేనికైనా వేరే దాని మీద దేని మీదకైనా మ్యాచ్ అయ్యేలా కూడా వేసుకోవచ్చు. ఓకే, అంటే మనకి కొంతమంది ఏంటంటే బ్లాక్ బీట్ సింగిల్ లైన్ ఇష్టపడరు, డబుల్ లైన్ చేయొచ్చు. డబుల్ లైన్ కావాలంటే డబుల్ లైన్ కూడా చేయొచ్చు, డబుల్ లైన్స్ కూడా చేయొచ్చు. ఓకే అండి, అండ్ పీకాక్ మోడ్ లో చాలా బాగుంది పెండెంట్ కూడా. అండ్ ఇయర్ రింగ్స్ అయితే దేని మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, రేంజ్ ఎలా ఉంటుందండి ఇలాంటి వాటి? ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఇది కూడా సిల్వర్ మీద చేసింది. ఇది 2000 వరకు ఉంటుంది. 2000 వరకు ఉంటుంది. ఓకే అండి, చాలా బాగుంది. అండ్ ఈరోజు మనం చూసినవి ఏంటంటే కంప్లీట్లీ ఒక్కొక్కటి డిఫరెంట్ చూపించారు. ఒకటి పర్ల్స్ లో అయితే, ఇంకోటి రూబీస్ లో, ఇంకోటి ఎంబ్రాయిడరీ లో, అలాగా చాలా బాగుందండి. సో చాలా మంచి కలెక్షన్ ని నల్ల పూసల్లో మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్స్. చూసారు కదా సకులు, బ్లాక్ బీడ్స్ లోని లేటెస్ట్ కలెక్షన్. ఇది నాటి మన నగనట్ర. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటాను.
అంతవరకు సెలవు. నమస్తే. ఒక మనిషి తాను ఎంతమందిని ప్రేమించగలిగితే అంత ఆనందంగా ఉంటాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి విజయం సాధించాడనుకుందాం. ఆ విజయాన్ని ఒక్కడే అనుభవించగలడా? లేదు, ఎవరితో ఒకరితో పంచుకోవాలి. గెలుపు తాలూకు ఆనందాన్ని ఎంత ఎక్కువ మందితో పంచుకుంటే అంత సంతోషం లభిస్తుంది. మీరే చూడండి, సివిల్స్లో ఒక అమ్మాయి టాప్ ర్యాంక్ సాధించింది. ఆ అమ్మాయితో పాటు తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు ఇలా ఎంతో మంది సంతోషిస్తారు. ఒక్క సంతోషంలోనే కాదు, మన బాధ, కష్టం, సుఖం అన్నింట్లోనూ అందరూ భాగస్వాములవుతారు. తోడు నీడగా కలిసిపోతారు. అది ఒక్క కుటుంబంలోనే సాధ్యం. సమస్యలకు పరిష్కారం, భావోద్వేగాల అదుపు, మంచి చెడు అన్నీ తెలిసి మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దే వ్యవస్థే కుటుంబం. సరే, ఈ కార్యక్రమం చూశాక మిగతా విషయాలు. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో క్లేతో అందమైన రోజ్ ఫ్లవర్స్ ని చేసి వాటిని బ్యాంగిల్స్ పై ఎంత చక్కగా అమర్చుకోవాలో మరి మనకి చేసి చూపించడానికి మనతో పాటు రేవతి గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రేవతి గారు. నమస్కారం. మరి క్లే అనగానే మనం చాలా రకాల ఐటమ్స్ చేస్తూ ఉంటాము. మరి ఫ్లవర్స్ తో చేసి బ్యాంగిల్ ని అరేంజ్ చేయాలన్నారు. సో అది తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? బ్యాంగిల్, సిజర్స్, కలర్స్, గ్లూ, క్లే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ బ్యాంగిల్ మీద మనం ఫ్లవర్స్ ఫిక్స్ చేసినప్పుడు దీనికి ఎంత పెద్ద ఫ్లవర్స్ పెట్టాలో, ఎంత చిన్న ఫ్లవర్స్ పెట్టాలో మనం ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. మరీ పెద్ద ఫ్లవర్స్ పెడితే కన్వీనియంట్ గా ఉండదు కాబట్టి కొంచెం చిన్న ఫ్లవర్స్, చిన్న రోజులు లీవ్స్ పెట్టేసి దీని మీద అంటించేసుకోవాలి. అంటించేసుకొని అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. దానికి ఏం కావాలంటే మనకి క్లే కావాలి. ఫస్ట్ ఈ క్లేకి మనం ఏమో కలర్ కలుపుకోవాలి. ముందే కలుపుకోవాలనా? ముందే ఫుడ్ కలర్ కలుపుకోవాలి. లిక్విడ్ ఫుడ్ కలర్స్ దొరుకుతాయి మార్కెట్ లో. అది తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పింక్. అంటే ఇప్పుడు మనం ఫ్లవర్స్ రకరకాల కలర్స్ లో ఉంటాయి కదా. రోజ్ పింక్. ఇది బ్లాక్ కాబట్టి బ్యాంగిల్ లైట్ కలర్ బాగుంటుంది దీని మీద. సో విల్ టేక్ దిస్. ఇది తీసుకుందాం, ఇంకా సరిపోతుంది దానికి. ఇప్పుడేమో దీనికి చిన్న రోజ్ చేద్దాం అనమాట. దీన్ని ఇలా చేయాలి, ప్రెస్ చేయాలి, ఎడ్జ్ సన్నంగా చేసుకోవాలి. ఇలా ఒకటి చేసుకుంటాం. ఫస్ట్ మాట్లాడుతూనే చిన్న రోజ్ ఫ్లవర్స్ తయారు చేసేసారు, చాలా బాగుంది. సో అలా ఎన్ని ఇలాంటి 2 చిన్న బడ్స్ చేసుకోవాలి ఫస్ట్. అది ఒక పెద్ద రోజ్ చేసుకోవాలి సెంటర్ కోసం. మరీ పెద్దది కాదు, కొంచెం దీనికంటే పెద్దది. ఇందాక తీసుకున్నంత తీసుకోవాలి. మళ్ళీ దీన్ని ప్రెస్ చేయాలి, ఎడ్జ్ సన్నంగా చేసుకోవాలన్నమాట. సో ఎడ్జ్ సన్నంగా చేసుకుంటే ఫ్లవర్ డెలికేట్ గా కనిపిస్తుంది. దాన్ని ఈ చివరి తీసుకుని ఇలాగా చుట్టాలి. ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా మంది రకరకాల క్లాత్స్ తో చేస్తారు, చాలా రకాలుగా పేపర్స్ తో చేస్తారు. మీరు క్లేతో చేస్తుంటే నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మళ్ళీ ఇది ఇప్పుడు సెంటర్ లో ఉన్నది కొంచెం పెద్దగా చేస్తాను రోజ్ నేను. ఇది దానికి ఇలా ఎడ్జెస్ మళ్ళీ సన్నగా పల్చగా చేసుకోవాలి. డెలికేట్ గా ఫ్లవర్ రావాలంటే ఎడ్జ్ సన్నగా ఉండాలి. ఇది ఆరిపోయి ఒకవేళ ఇది సరిగా అంటుకోకపోతే యూ కెన్ ఆల్వేస్ పుట్ సమ్ గ్లూ అన్నమాట. ఇక్కడ గ్లూ పెట్టుకొని ఇలాగా కొద్దిగా పెట్టాలి, ఎక్కువ పెట్టుకోవడం. ప్రెస్ చేసేయాలి. ఇది సెంటర్ ఫ్లవర్ అన్నమాట. ఇది అందుకని దీన్ని కొంచెం పెద్దగా చేద్దాం మనం. ఇంకేం చేద్దాం అంటే కొంచెం క్లే తీసుకొని, జస్ట్ ఒక డ్రాప్ అంత క్లే తీసుకొని సో ఇది కొంచెం గ్లూ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. ఇలా ఎన్ని కావాలంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు, బట్ 3 పెడితే సరిపోతుంది జనరల్. యాక్చువల్లీ బ్యాంగిల్ సైజ్ బట్టి పెట్టాలి కదా. మధ్యలో అనమాట. ఇది కొంచెం మనకి ఇది హైట్ ఎక్కువ ఉంది అనుకుంటే దీన్ని కట్ చేసుకోవాలి. మరి పైకి వచ్చేస్తే ఫ్లవర్ కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేయాలి. మళ్ళీ దీన్ని సరిగా షేప్ చేసుకోవాలి. మనం ఈ కిందకి చేసినప్పుడు కొంచెం నొక్కి పుడుతుంది కదా, ఇది సరిగా చేసుకోవాలి. చేసుకుని ఇది సెంటర్ అన్నమాట. ఇది ఓకే. ఇప్పుడు దీనికి కొంచెం లీవ్స్ చేసుకోవాలి వీటికి.
ఓకే. చిన్న చిన్న లీవ్స్ సో రోజెస్ అంటే ఆల్వేస్ గా గ్రీన్ కలర్ లో లీవ్స్ ఉంటాయి. ఉంటాయి. సో ఈ లీవ్స్ ఎట్లా వేసుకోవాలి? మీరు అంతే. పట్ చేసేస్తున్నారు. ఇంతే ఇలా చేసేయడం. ఇలాగ ఒక 5-6 లీవ్స్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే. దీని తర్వాత ఇందాక మనం పింక్ తీసుకున్నాం కదా, దాంతో ఇవి రెండు మనం కొంచెం ఓపెన్ బడ్స్ పెట్టాం కదా, ఇవి ఈసారి కంప్లీట్లీ క్లోజ్డ్ బడ్స్ పెడతాం, 2 ఓకే సైడ్స్ కి అన్నమాట. అంతే 2 బడ్స్. ఓకే. నా ఇప్పుడు చాలా సింపుల్. ఈ బ్యాంగిల్ తీసుకోవాలి. ఓకే. బ్యాంగిల్ తీసుకొని ఇక్కడ గ్లూ, ఈ గ్లూ ఎప్పుడు అంటే వాషబుల్ తీసుకోవాలన్నమాట. వాష్ చేసినా కూడా ఊడిపోకుండా ఉండడానికి ఈ గ్లూలో వాషబుల్ దొరుకుతుంది, అది తీసుకోవాలి. ఓకే. దీన్ని ఇలా అంటించుకోవాలి. ఓకే. ఒకటి చూసుకుని మళ్ళీ ఈ సైడ్ ఏం చేయాలంటే కొంచెం మళ్ళీ గ్లూ రాసుకొని ఇది పెట్టుకోవాలి. మళ్ళీ ఇటు ఈ గ్లూ ఆడడానికి ఎంత టైం పడుతుంది? 24 hours పడుతుంది. 24 hours. 24 hours పడుతుంది. దాని తర్వాత కూడా దీన్ని క్యూర్ చేయాలి. అంటే క్యూర్ చేయడం అంటే ఎండలో ఒక 2-3 days తర్వాత వేసుకోవడం మొదలు పెడితే ఇంకా ఊడదు, గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఓకే. సో కష్టపడి చేస్తాం కాబట్టి అది ఆరే వరకు ఉంటే మంచిగా తగ్గుతుంది. ఇప్పుడు చిన్నవి ఓకే. ఇవి ఇచ్చేసాం కదా, అవి ఇవి పెట్టుకో. ఓకే. బడ్స్ ని చాలా చక్కగా అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు లీవ్స్, ఇది ఒక లీఫ్ పెడుతున్నా ఇక్కడ. ఓకే. ఇలా 2 ఆకులు ఇక్కడ పెట్టుకున్నాం కదా, అలాగే ఇటువైపు కూడా 2 ఆకులు పెట్టుకోవాలి. ఓకే. ఓన్లీ బ్యాంగిల్స్ మీద కాకుండా ఇంకా వేరే ఏదైనా ట్రై చేస్తారా దీంట్లో? దేని మీద తెచ్చిపోయి మన గిఫ్ట్ బాక్సెస్ ఉంటాయి అనుకో, ఓకే. ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం, మంచి మంచి డిజైన్స్ పేపర్ అన్ని పెడతాం, దాని మీద 2 ఫ్లవర్స్ లీవ్స్ పెట్టి ఎంత అందంగా ఉంటుందో, చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ కలర్ కి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అదిరిపోయింది. అండ్ ఫ్లవర్ మాత్రం బాగా హైలైట్ అవుతుంది. సో ఇలాంటి మీరు ఆల్రెడీ చేసి పెట్టి తీసుకొచ్చారా? చూపిస్తారా? చూపిస్తాను తప్పకుండా. ఇప్పుడు ఇది అలాగే అంటించాం అనమాట. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఇది అలా ఇలా అంటే ఊడదు, తిరగదు, ఊడదు. ఓకే. తర్వాత దీనికి టచ్ వుడ్ వేసాం మేము. ఇది దాకానికి లైట్ ఆరెంజ్ వేసాం అనమాట. ఓకే. లైక్ దాట్. సో మనకి డార్క్ కలర్ కావాలన్నా డార్క్ కలర్ వేసుకోవచ్చు, ఎంత డార్క్ అయినా వేసుకోవచ్చు. ఓకే. మధ్యలో ఊరికి చిన్న చిన్న డాట్స్ లాగా కూడా పెట్టాము కొన్నింటికి. మన ఇష్టం, మన ఓన్ ఇమాజినేషన్ తో మనం ఏమైనా చేయొచ్చు. ఓకే. ఇది ఇలా హాఫ్ కాకుండా ఫుల్ బ్యాంగిల్ మొత్తం ఫుల్ బ్యాంగిల్ కూడా చేసుకోవచ్చు. ఓకే. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఆల్రెడీ సూపర్ కదా. ఓకే. సో ఈ బడ్స్ కి సెపల్స్ కూడా పెట్టాం. చాలానే చేయొచ్చు మనం వర్క్ కావాలంటే. సో దీనిపైన ఒక షైనింగ్ అనేది కనిపిస్తుంది కదా, సో దీన్ని ఎప్పుడు యాడ్ చేశారు దానికి? ఇది ఫ్లవర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత టచ్ వుడ్ కానీ లేకపోతే క్లియర్ వార్నిష్ కానీ వేయాలి. ఓకే. అలా వేస్తే ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ షైనింగ్ గా చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే రేవతి గారు, మరి ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా క్లేతో చాలా రకాల ఐటమ్స్ చేయొచ్చు. మరి బ్యాంగిల్స్ పైన ఇంత చక్కని ఫ్లవర్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలో, ఎంత చక్కగా డిజైన్ చేసుకోవాలో చాలా చక్కగా మా సకులకు చేసి చూపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. భారతీయ సంస్కృతిలో కుటుంబం అత్యంత ప్రధానమైన వ్యవస్థ. ఈ కుటుంబం అనే పునాదులపైన నిలబడే అందరూ ఆనందంగా జీవిస్తున్నారు. కుటుంబానికి మహిళలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. కుటుంబ సంతోషం మహిళలపై ఆధారపడి ఉంటుంది. కుటుంబాన్ని ముందుకు నడిపించేది మహిళలే. సమాజంలో కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు, గౌరవం, విలువ తీసుకొచ్చేది మన మహిళలేనండి. ఎందుకంటే కుటుంబం కోసం మహిళలు చేసినన్ని త్యాగాలు మరెవ్వరూ చేయరు. అందుకే అంటారు పెద్దలు, ఏ ఇంట్లో మహిళలు సంతోషంగా ఉంటారో ఆ కుటుంబంలోని సభ్యులందరూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అని. కుటుంబం బాగుండాలంటే ముందు ఆ కుటుంబంలో స్త్రీలు బాగుండాలి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఇదే. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.